ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యంత ఘోరమైన స్థితిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రాహుల్ గాంధీ పట్టుమని 2 రోజులు కూడా ప్రచారం చేయలేదు. అదొక్కటే కాదు, అసలు కాంగ్రెస్ లో రాహుల్ నాయకత్వమే కనిపించదు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవ్వరికీ తెలియదు. ప్రతిపక్ష నేతగా ఉండి కాంగ్రెస్ ను సరైన దారిలో నడిపించలేకపోతున్నారు. భారత ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రతిపక్షానికి అంతే ఉంది. దేశానికి, దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ప్రధానమంత్రే కాదు, ప్రతిపక్ష నేత పాల్గొనటం కూడా సంప్రదాయం. అయితే అత్యంత కీలకమైన కార్యక్రమాల్లో రాహుల్ కనిపించటం లేదు. ఆయన తీరు కాంగ్రెస్ పార్టీలోనే చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఈవెంట్ కుంభమేళా జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులే కాదు, ఇతరులు కూడా వచ్చి పుణ్యస్నానం చేస్తున్నారు. ఇది 144 ఏళ్లకు ఓసారి వచ్చే ఉత్సవం. ఇలాంటి ఉత్సవంలో పుణ్యస్నానం చేసేందుకు అందరూ వస్తున్నారు. ప్రధాని మోదీ కూడా ప్రత్యేకంగా భక్తి భావనతో పుణ్యస్నానం చేశారు. కానీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కుంభమేళా గురించి ఎక్కడా స్పందించటం లేదు. పుణ్యస్నానం గురించి కూడా మాట్లాడటం లేదు. రాహుల్ గాంధీ తీరు వల్ల భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఆయనపై బీజేపీ నేతలు చేస్తోన్న విమర్శలకు బలం చేకూరినట్లయింది. గణేష్ చతుర్థి, నవరాత్రి వంటి ఉత్సవాల్లోనూ ఆయన కనిపించరు. రిపబ్లిక్ డే వేడుకలంటే పూర్తిగా దేశానికి సంబంధించినవి. ఆ వేడుకల్లో పాల్గొనటం ఓ గౌరవం. అయితే ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కనిపించలేదు. ఆయన కోసం కేటాయించిన కుర్చీ ఖాళీగా కనిపించింది. ఇలా గణతంత్ర వేడుకలకు రాహుల్ హాజరు కాకపోవటం చాలా పెద్ద తప్పిదమన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజ్యాంగంపై గౌరవం లేకపోవటం అన్న విమర్శలు వస్తున్నాయి. జాతీయంగా సమైక్యత చూపే అవకాశం వచ్చినా ఆయన కాలదన్నారని అంటున్నారు. 2022లో జరిగిన రాజ్యాంగ దినోత్సవానికి కూడా ఆయన హాజరు కాలేదు. అప్పట్లో అగౌరవంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన అవమానించారు. రాహుల్ గాంధీ చివరికి తన పార్టీ కార్యక్రమాల్లోనూ కనిపించారు. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కాంగ్రెస్ విజయం సాధించినా ఎక్కడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్న దాఖలాలు లేవు. ఓ నాయకుడిగా ఆనందం వ్యక్తం చేయకపోతే కార్యకర్తల్లో నిరాశ, నిస్పృహలు వస్తాయి. బెలగావిలో జరిగిన కార్యక్రమంలో మహాత్మా గాంధీని గౌరవించే కార్యక్రమానికి కూడా ఆయన డుమ్మా కొట్టారు. ఓ ప్రతిపక్ష నేత, జాతీయ పార్టీకి కీలకంగా ఉండే నేత వరుసగా కీలకమైన కార్యక్రమాలకు డుమ్మా కొట్టడం ఆయన నాయకత్వ లేమికి సాక్ష్యంగా కనిపిస్తోంది. చివరికి కాంగ్రెస్ పార్టీకి తాడోపేడో లాంటి ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం పరిమితంగా సాగింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు డీలా పడ్డారు. పార్టీకి నాయకత్వం వహించటం ఈ పద్ధతి కాదని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ సామర్థ్యంపై పెదవి విరుస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.